ఈ వీక్ ఓపెన్ అవబోతున్న ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ కంపెనీ తాలూకు ఐపీఓ అనాలిసిస్ మాట్లాడుకుందామండి. కంపెనీ పేరు లోహియా కార్పొరేషన్. ఈ లోహియా కార్ప్ ఐపీఓ గురించి డీటెయిల్గా చూసుకుంటే ఇది నార్మల్ టెక్స్టైల్ కంపెనీ కాదు. సిమెంట్ బ్యాగ్స్ అని, ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అని, రైస్ బ్యాగ్స్ అని, కెమికల్ బ్యాగ్స్ అని, FIBC బ్యాగ్స్ అని ఇలాంటి ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్కి మెషినరీ సప్లై చేసే కంపెనీలు. ఈ ఐపీఓ జూలై 23 ఓపెన్ అవుతుంది, 27 వరకు ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ₹404 నుంచి ₹425. లాట్ సైజ్ 35 షేర్స్ కాబట్టి అప్పర్ ప్రైస్ బ్యాండ్లో అప్లై చేయాలంటే ₹14,875 ఉండాలి. అండ్ వీళ్ళ తాలూకా టోటల్ ఇష్యూ 1,101 crores. నేను వీడియో చేస్తున్న టైంకి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చండి మీరు. అయితే లిస్టింగ్ గెయిన్స్కి ఇది గ్యారంటీ కదా, తెలుసు కదా మీకు. సరే, ఈ లోహియా కార్ప్ బిజినెస్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుంటే మనం సిమెంట్ బ్యాగ్ అని, ఫెర్టిలైజర్ బ్యాగ్ అని, రైస్ బ్యాగ్ అని చూస్తూ ఉంటాం కదా. ఆ బ్యాగ్స్ని వీళ్ళు తయారు చేయరు, లోహియా కార్పొరేషన్ వాళ్ళు తయారు చేయరు. ఆ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్కి కావాల్సిన మెషినరీ ఈ లోహియా సప్లై చేస్తుందండి. అండ్ అదే కాకుండా టేప్ ఎక్స్ట్రూషన్ లైన్స్ అని, సర్క్యులర్ లూమ్స్ అని, కోటింగ్ అని, లామినేషన్ లైన్స్ అని, ప్రింటింగ్ అని, కన్వర్షన్ మెషిన్స్ అని, రీసైక్లింగ్ మెషిన్స్ అని, యాన్ మెషిన్స్ అని, అండ్ వీటన్నిటి తాలూకా పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఓకే కదా. సో ఈ మెషినరీస్ అన్ని ఎక్కడ యూజ్ అవుతూ ఉంటాయండి? సిమెంట్, ఫెర్టిలైజర్, కెమికల్స్, పాలిమర్స్, ఫుడ్ గ్రెయిన్స్, మినరల్స్ వీటికి ప్యాకేజింగ్ బ్యాగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్కి ఇది యూజ్ అవుతుంది. ఇదే కాకుండా షాపింగ్ బ్యాగ్స్ అని, FIBCs అని ఇలాంటి తయారు చేసే మెషినరీస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారండి. ఇంకా వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా తాలూకా డొమెస్టిక్ మెషినరీలో వీళ్ళ తాలూకా షేర్ 40.7% అంట. అండ్ గ్లోబల్ తాలూకా మార్కెట్ షేర్లో వీళ్ళ షేర్ 15.4% అంట. అండ్ ఈ లోహియాకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇండియా, US అండ్ ఇటలీలో ఉన్నాయన్నమాట. కంపెనీకి ఇన్హౌస్ R&D కూడా ఉన్నది, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది. అండ్ గ్లోబల్గా 116+ గ్రాంటెడ్ పేటెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మెషినరీ బిజినెస్లో కస్టమర్కి ప్రైస్ మాత్రమే కాదండి, మెషిన్ తాలూకా అవుట్పుట్ అని, క్వాలిటీ అని, పవర్ ఎఫిషియన్సీ అని, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అని, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అని, ఇన్స్టలేషన్ సపోర్ట్ అని ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వాటన్నిటిలో వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఫైనాన్షియల్స్ చూస్తే FY25లో రెవెన్యూ సమ్ 25% అలా గ్రో అయ్యారు వీళ్ళు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 64% జంప్ వచ్చిందండి. ఇంకా వాల్యుయేషన్ సైడ్ చూస్తే అప్పర్ ప్రైస్ బ్యాండ్లో లోహియా కార్ప్ వాళ్ళు ఒక 23 times PEలో అలా అడుగుతున్నారు అనమాట. కానీ ఈ వాల్యుయేషన్ రీజనబుల్లా కాదా అని చెక్ చేయాలంటే కంపెనీకి ఎగ్జాక్ట్ లిస్టెడ్ ప్లేయర్ అనే వాళ్ళు ఎవరు లేరు. అఫ్కోర్స్ ఇలాంటి వేరే మెషిన్స్ తయారు చేసే మమతా మెషినరీ అని వాళ్ళు 29 times PEలో ట్రేడ్ అవుతున్నారు. రాజు ఇంజనీర్స్ అని వాళ్ళు 55 timesలో ట్రేడ్ అవుతున్నారు. జ్యోతి CNC ఆటోమేషన్ అని చెప్పి వాళ్ళు 74 times ట్రేడ్ అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. బట్ అది చెప్తున్నాను కదా, ఎగ్జాక్ట్ అంటే ఈ PE కంపారిజన్ అంత మీనింగ్ఫుల్ కాదన్నమాట, జస్ట్ ఒక ఐడియా కోసమే చెప్తున్నా అండి.